హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను మంచిగా ఉన్నా. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి నిన్నటి దానికి కంటిన్యూ వీడియో. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు అన్నం తినేసి పడుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని క్లాస్కి వెళ్ళాలి. వాళ్ళకి ట్యూషన్ ఉన్నది. బస్ స్టాప్ కాడికి అయితే వచ్చిన ఫ్రెష్ అప్ అయ్యి, కానీ బస్ దొరకలేదు. తర్వాత రిక్షా పట్టుకొని వెళ్ళిపోయినాము. వాళ్ళిద్దరిని ట్యూషన్లో పంపించి తర్వాత నేను మళ్ళీ బస్ స్టాప్ కాడికి వెళ్తే బస్ దొరకలేదు. మళ్ళీ తర్వాత బస్సు ఉంటే బస్సు ఎక్కేసి వచ్చేసిన. ఎక్కువ మంది లేరన్నట్టు బస్సులో. మళ్ళీ తర్వాత సాయంత్రం తీసుకొచ్చే టైం అయిందన్నట్టు. తీసుకురావడానికి మా ఆయన ఇంటికాడ ఉంటే స్కూటీ పైన వెళ్దాం తీ అని చెప్తే స్కూటీ పైన అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అయితే సబ్బే, అదే బ్రిడ్జ్ కింది నుంచి చూపించలే కదా, ఇదే వ్యూ. చూసారా ఎట్లుందో? ఒకవేళ వర్షం గిట్లా పడ్డదంటే మొత్తం నిండిపోతుంది. అసలు బండ్లు పోవడానికే వీలు ఉండదు, అంత నీళ్ళన్నీ నిండిపోతాయి అన్నట్టు. తర్వాత మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి మేము ఉన్న నుంచి ట్యూషన్కి, పనికి, స్కూల్కి ఒక 3-4 సిగ్నల్ అయితే మాకు ఎదురవుతాయి. ఆగకుంటే మాత్రం ఫైన్. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఎంట ఫైన్ వేస్తూనే ఉంటారు. అందుకోసం కంపల్సరీగా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తారు. ఇక్కడైతే చూడుర్రి, ఇక్కడ నుంచి స్కూటీ మీద వెళ్తుంటే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది, సాయంత్రం కదా. అందుకోసమే 2-3 రోజులు అయితే కంటిన్యూగా వర్షం పడ్డది. అబ్బా సాలిగా పో అన్నట్టు అనిపించింది వర్షము. అంతే, బంద్ అయిందంటే అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అసలు వర్షమే లేదు. మధ్యలో 5-6 రోజులే గ్యాప్ ఇచ్చి వర్షం అయితే అసలే వర్షం పడితే బాగా ఉబ్బరిస్తుంది. ఇది వచ్చేసి మా పిల్లల ట్యూషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది అన్నట్టు. ఈ సిగ్నల్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. చూసారా ఎన్ని ఉన్నదో? ఇది చౌరస్తా అన్నట్టు. 4 దిక్కుల నుంచి ఉన్నది. చూసారా బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో? మా ఆయన అయితే గేట్ బయట ఉంటే నేను వెళ్ళి తీసుకొని వస్తున్న పిల్లలిద్దరిని అయితే. చూసారా, వీళ్ళ క్లాస్ అయిపోయింది. ట్యూషన్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ విడిచిపెట్టినాక బయటకు వస్తే పిల్లలు ఎట్లు ఉరికొస్తారు. అబ్బా, జైలు నుంచి మమ్మల్ని వదిలిపెట్టిరా అన్న ఫీలింగ్తో వస్తారు. మమ్మీ ఆకలి అవుతుంది, ఏమైనా తిందామా అని ఇద్దరు ఉర్రీరు. అందుకోసం ఏం తిందామంటే కట్లైస్ తినిపి మమ్మీ అంటే కట్లైస్ తినడానికి తీసుకొని వచ్చాను. మా ఆయన అయితే నువ్వేం తింటావని నన్ను కూడా అడిగిండు. నేనైతే ఏం తినా అని చెప్పేసిన. పిల్లలకైతే కట్లైస్ కావాలా పప్ప అని చెప్తే వాళ్ళిద్దరి కోసం అయితే తీసుకున్నాం. మేమిద్దరం అయితే ఛాయ్ తాగేసినాం, మా ఆయన నేను. వాళ్ళిద్దరు అయితే తీసుకున్నారు. ఇక్కడైతే 24 hours తినడానికి దొరుకుతుంది. ఫ్రెష్ ఇప్పటివి కావాలంటే ఇప్పటిదే ఇట్లా వేడివేడిగా దొరుకుతాయి. పెద్ద హోటళ్ళల్లో కూడా ఉంటాయి వెళ్తే తినడానికి, కానీ దానికంటే బెటర్ ఇదే. రోడ్డు పైన వేడివేడిగా మన కళ్ళ ముందటనే చేసిస్తాడు అన్నట్టు, తినచ్చు. ఇంత కొంచెం రేటు కూడా తక్కువ ఉంటుంది. అదే హోటల్కి వెళ్ళామనుకో వాడు అన్ని బిల్లులు కలిపేసి ఎంత రేటు ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మేము కట్లైస్ తింటున్నది 20 రూపీస్, 25 రూపీస్కు ఒకటి. అయితే హోటల్కి వెళ్ళామనుకో 50 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉంటుంది. అక్కడ పిజ్జా హట్ ఉంది. పిజ్జా తిందాం పాప, అక్కడికి వెళ్దామని అన్నారు. అద్దని చెప్పినాం. ఎందుకంటే 500-600 బుక్ అవుతాయి అందులో కొద్ది. అది ఇచ్చేది ఇంత కడుపు కూడా రెండది. అందుకోసం వద్దు నాన్న అని చెప్తే వాళ్ళు విన్నారు. అందుకోసమే ఇక కట్లైజ్ కొనిచ్చినాం. అది తినేసి ఆడ ఖాళీ స్థలం ఉన్నది కదా మంచిగా ఆడుకోవడానికి. అందుకోసం ఇద్దరు మస్తు చేస్తారు. అంతే పిల్లలు. ఇక్కడ బొంబాయిలో అయితే ఏంటంటే ఒకటే రూమ్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి జైలు వేసినట్టు ఉంటుంది. అట్లా బయటకి ఇట్లా తీసుకుపోయిన అనుకో ఫ్రీ. ఇట్లా ఓపెన్ ప్లేస్ ఇంట్లో కనిపించిందంటే ఇక వాళ్ళకి పగ్గలే ఉండేవి అనుకో, అంత బాగా ఆడుకుంటారు. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే రూమ్లో ఉంటాం కాబట్టి అటు ఇటు ఉరకడానికి వీలు ఉండదు. కూర్చో పడుకో లేదా చదువుకో రాసుకో అంతే ఉంటుంది. ఒకటి రూమ్ అంటే ఎట్లుంటే తక్లీఫ్ తెలుసు కదా. ఇదైతే ఓపెన్ ప్లేస్ కనిపిస్తే ఏంటంటే పిల్లలు ఫ్రీగా ఆడుకుంటారు అన్నట్టు. తర్వాత బస్సులో వెళ్తామని చూసినాము. మా ఆయన అండి నేను పనికి వెళ్ళిపోతాం మీరు వెళ్ళుర్రి అని చెప్తే మళ్ళీ ఆటో పట్టి ఇంటికైతే వెళ్తున్నాము. చూడుర్రి, బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే 6:45 ఏమవుతుంది, అయినా ఇంకా చీకటి కాలేదు. వర్షం పడాలని కోరుకున్నందుకు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు వర్షం పడుతుంది. అయితే మమ్మీ మేము నానుతామని చెప్పారు. చిన్నోడైతే అత్తనే ఫస్ట్ నానిండు, తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుండు. తర్వాత పెద్దోడు అన్నాడు మమ్మీ నేను కూడా నానుతా, వర్షం మళ్ళీ వస్తుంది కదా, తమ్ముడు నానుడు అయిపోయింది కదా నేను నానుతా అంటే సరే నానూరు అంటే చూసారా ఎట్లా ఆడుకుంటారో ఇద్దరు. తర్వాత కొన్ని బుక్స్కు
పుట్టలు వేసేది ఉండే, ఏమంటారు పుట్టలు కవర్ వేసేది ఉండే. అయితే ఇవి తర్వాత ఇచ్చిన బుక్స్ ఫస్ట్ అయితే వేసేసిన, దాన్ని అయితే వీడియో తీయలేను. ఇదైతే వేసిన. మీరు మీ పిల్లల స్కూల్ బుక్స్ అన్నిటికీ వేసిరా. నాకు ఈ బుక్స్కు బట్టలు వేస్తుంటే మొత్తం నేను చదువుకున్న రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. అప్పుడైతే న్యూస్ పేపర్లు వేసేవాళ్ళం. ఇప్పుడైతే వీళ్ళకి చూడండి ఇవి స్టైల్ స్కూల్లో ఏది చెప్తే అదే వేయాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అనిత ముంబై లాగ్స్ నచ్చిందే అనుకుంటున్నా. పిల్లలకు చదువుడు తక్కువ, బుక్స్ ఎక్కువ. ఆ బుక్స్ మోయడానికే సరిపోతాం. చిన్నోనికి పెద్దోనికి, చిన్నోడైతే ఇప్పుడు 2nd క్లాసు, వాడు వచ్చేసి అయితే ఇప్పుడు వానికి బుక్లు 16 17 బుక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అవి ఇవి అని. పెద్దోని అయితే 14 15 వానికి ఉన్నాయి.